నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బక్రీద్ పండుగ వేళ అక్రమ జంతువధ నిషేధం, నిబంధన అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి. వేసవి ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ. తెనాలి నియోజకవర్గంలో 10 క్లస్టర్ల ద్వారా 27, 28వ తేదీల్లో మహానాడు కార్యక్రమానికి సర్వం సిద్ధం. నియోజకవర్గ పరిశీలకులు రాజేష్ అప్పసాని. పవిత్రమైన బక్రీద్ పండుగను వివాదాలకు తావు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని, అనుమతులు లేని జంతువధ నేరమని ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి పేర్కొన్నారు. మంగళవారం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి అధ్యక్షతన వివిధ విభాగాల అధికారులతో బక్రీద్ పండుగ నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28న నిర్వహించే బక్రీద్ పండుగ నేపథ్యంలో అనుమతులేని జంతు వధకు అవకాశం లేకుండా తీసుకుంటున్న చర్యల్ని వివరించారు. జంతు వధకు కేటాయించు ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్ అనుమతితో నిర్వహించాలని, ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. రేపు 28వ తారీఖున జరగబోయే బక్రీద్ పండుగ ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయడం కోసం జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం అన్ని డిపార్ట్మెంట్లతోనూ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో రెవెన్యూ, పోలీస్, అగ్రికల్చర్ అండ్ MPDOస్తో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా ఈ జంతువుల్ని కట్ చేయడానికి వీల్లేదు. దానికి స్పెసిఫిక్గా ఒక స్లాటర్ హౌస్ అనేది పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడికైనా ఎవరికైనా ఇలాంటి స్లాటర్ హౌస్కి అవకాశం ఉంది, పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళు భావించినట్లయితే ప్రాపర్గా అప్లికేషన్ ఫైల్ చేసి పర్మిషన్ తీసుకొని ఆ విధంగా జంతువుల్ని అక్కడ కట్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అలా కాకుండా అనాథరైజ్డ్గా జంతువుల్ని వధించినట్లయితే అది నేరం కాబట్టి దానికి శిక్షార్హులు కూడా అవుతారు. అలా కాకుండా ఇచ్చిన అవకాశాన్ని అవైల్ చేసుకొని వారు ఈ స్లాటర్ హౌస్ కోసం పర్మిషన్ పెట్టుకొని ప్రశాంతంగా పండుగ చేసుకోవాలండి. ఎక్కడ కూడా జంతువుల్ని అనాథరైజ్డ్గా తీసుకెళ్ళడం కానీ పర్మిషన్ లేకుండా కట్ చేయడం కానీ చేయకూడదు. సో అన్ని చోట్ల కూడా ఈ డిపార్ట్మెంట్ తరఫు నుంచి విజిలెంట్ ఉండడం కోసం టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీస్ అండ్ వెటర్నరీ డిపార్ట్మెంట్స్తో. ఎక్కడన్నా ఏదైనా అదర్ దాన్ షీప్, గోట్ అంటే మేకలు కానీ గొర్రెలు కానీ కాకుండా ఇంకేదైనా ఒక జంతువుని కట్ చేయాలి అంటే అది ఫిట్ ఫర్ ఆ సర్టిఫికేట్ అనేది వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా టీమ్స్లో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ప్రజలకి ఆ అవసరం కనుక ఉన్నట్లయితే వారిని అప్రోచ్ అయ్యి సర్టిఫికేట్ తీసుకొని దాన్ని ఆ విధంగా ప్లాన్ చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియపరుస్తున్నామండి. ఇది పండుగ అంటే సంతోషంగా జరుపుకునేది. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, వారు ఇబ్బంది పడకుండా, డిపార్ట్మెంట్ పరంగా ఇబ్బంది పడకుండా, జంతువుల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, దానికి అన్ని రకాలుగా మా తోడ్పాటు ఉంటుందనేసి మేము తెలియపరుస్తున్నాము. ఈ విషయాన్ని ప్రజల్లో కూడా మీ ద్వారా తీసుకెళ్లాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. వేసవి ఎండ తీవ్రత, వడగాల్పులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ మండల ప్రజలకు సూచించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం మండల తహసీల్దార్ KV గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. రోహిణి కార్తె ప్రవేశంలో ఎండల తీవ్రత 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉన్నందున ఉదయం 11 గంటల నుండి 5 గంటల వరకు వృద్ధులు, అనారోగ్య బాధితులు బయటకు వెళ్లకుండా నీడ పట్టున ఉండాలని, మంచినీరు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, ప్రజలు అవసరం ఉంటేనే తగు జాగ్రత్తలు పాటిస్తూ బయటకు రావాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో రైతులు ఎండ తీవ్రత, ఎదురుగాలను దృష్టిలో ఉంచుకొని మొక్కజొన్న, మూలకు నిప్పు పెట్టరాదని, ప్రమాదాలకు కారణం కారాదన్నారు. వడదెబ్బ వంటి సమస్యలు తలెత్తకుండా ప్రజలు తగు జాగ్రత్తల్ని పాటించాలన్నారు. పట్టణంలో ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా చలివేంద్రాల ద్వారా మంచినీరు, మజ్జిగ వంటివి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికీ మనం చూసుకుంటా ఉంటే 42 డిగ్రీల దాకా నమోదవుతుంది. ఇంకా లైక్లీ 46 డిగ్రీల వరకు కూడా వెళ్తుంది అనే ఒక ప్రిడిక్షన్ ఉంది. మరి పరిస్థితి చూస్తే దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటికే మేము చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసాం గవర్నమెంట్ తరఫు నుంచి. అట్లాగే మన తెనాల్లో మనకున్న అదృష్టం ఏంటంటే దాతలు కూడా ముందుకొచ్చి చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రాలు మెయింటైన్ అవుతున్నాయి. మా సిబ్బందికి కూడా చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో చలివేంద్రాలు ఫంక్షనింగ్లో ఉండాలి అని. అట్లాగే ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఎండలో తిరగకండి. బయటికి వెళ్ళేటప్పుడు మరి టోపీ లాంటిదో ఏదో తువ్వాలు లాంటిదో పెట్టుకోవడం కూడా అవసరమే. మరి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి.
అట్లాగే ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి. వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ కూడా మొన్నే మాకు ఒక 4 రోజుల క్రితం వడదెబ్బ మృతి కూడా ఒకటి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో నోట్ చేసాం. ఇది కూడా ఉన్నతాధికారులకు పంపాం. మరి ఈ మృత్యు అనే పాయింట్ ఉంది కాబట్టి వడదెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనికల్లా ఒకటే మార్గం, జాగ్రత్తగా ఉంటాం. అప్రమత్తతే దీనికి మార్గం. దయచేసి అప్రమత్తంగా ఉండాలనే విజ్ఞప్తి. మరి ముఖ్యంగా నేనేమి రిక్వెస్ట్ చేయదలుచుకున్నానంటే మీ ద్వారా మరి పంటల వ్యర్థాలని తగులబెట్టడం ద్వారా రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కజొన్న ఆ వ్యర్థాలని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నారు. అది మెల్లగా అంటుకొని మరి గాలి పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి నిప్పంటుకొని పాపం వాళ్ళంతా రోడ్డును పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి చేయవద్దు. నిన్నే మంత్రి గారు కూడా ఒక సర్క్యులర్ లాంటిది రిలీజ్ చేశారు. దయచేసి అట్లా ఎవరూ చేయకండి. మరి మొన్న మేము అంగలకుదురులో చూస్తే కుటుంబాలు రోడ్డును పడిపోయి ఉన్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం. మరి దయచేసి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. రాబోయే మరి రోహిణి కార్తె నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. కనీసం మనం ఒక వారం 10 రోజులు జూన్ 2 వరకు అప్రమత్తంగా ఉంటే మనం అందరం చక్కగా ఉండవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం. దయచేసి మీరంతా అవసరమైతే తప్ప బయటికి రావద్దని నా విజ్ఞప్తి. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యల భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగరంగ వైభవంగా జరుపుకునే మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ పద్ధతిలో నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధమైందని తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ పరిశీలకులు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్పసాని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా రాష్ట్రంలోని 1800 క్లస్టర్లను కలుపుకుంటూ ఈ నెల 27, 28వ తేదీల్లో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో మంగళవారం తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు రాజేష్ అప్పసాని మహానాడు కార్యాచరణ మీడియాతో పంచుకున్నారు. తెనాలి నియోజకవర్గంలో 10 క్లస్టర్ల పరిధిలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేసవి ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకర్త ప్రయోజనాలు కాపాడుతూ 10 క్లస్టర్లలోనూ పార్టీ నిర్దేశించిన సూచనల మేరకు మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆయా క్లస్టర్ల పరిధిలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా మహానాడు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. కార్యకర్తల మౌలిక అవసరాలకు తగు ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలర్గు సురేంద్ర, ఈదిర వెంకట పూర్ణచంద్, అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకట్రావు, ఫణిదపు దుర్గాప్రసాద్, అన్నం పిన్నారావు, మల్లవరపు విజయ్, గుమ్మడి ప్రసాద్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్న మహానాడు వేడుక. సహజంగా మనకందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే కార్యకర్తలకు ఒక పండగతో సమానం. అటువంటి పండగ వాతావరణంలోనే ఈ సంవత్సరం కూడా నెల్లూరు జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన చమురు సంక్షోభ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు వారే స్వయంగా పొదుపు చర్యలను సూచించిన నేపథ్యంలో ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో మనం కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు అయ్యున్న నేపథ్యంలో ఇవాళ సమాజానికి నాయకత్వం వహిస్తూ పాలకులుగా ఉన్న మనం కూడా అధికార పార్టీ తరఫున సమాజానికి ఒక ట్రెండ్ సెట్టర్లుగా ఉండాలి అనే ఉద్దేశంతో పొదుపు చర్యలను మనం కూడా ఆచరించి సమాజానికి మనమే ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో మన పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మహానాడును కూడా డిజిటల్గా నిర్వహించాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ రాష్ట్ర కార్యవర్గాల సమక్షంలో మహానాడు నిర్వహిస్తూ ఇదే మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1800 క్లస్టర్లలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ అక్కడ ప్రతి క్లస్టర్ పరిధిలో కూడా వందలాది మంది స్థానిక కార్యకర్తలు స్థానిక నాయకుల సమక్షంలో ఈ మహానాడులో వాళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం కల్పించడం ఒక రకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొదుపు చర్యల పరంగానే కాకుండా మనందరం చూస్తున్న వాతావరణ పరంగా బయట ఉన్న ఎండల తీవ్రత, ఇటువంటి వడగాల్పుల పరిస్థితిలో కార్యకర్తలను కూడా కాపాడుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా భావించవచ్చు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 10 క్లస్టర్ల పరిధిలో కూడా ఎక్కడికక్కడ స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ప్రతి ప్రాంతంలో కూడా రేపటి రోజున క్లోజ్డ్ డోర్లో అంటే కార్యకర్తలకి ఇటువంటి వడగాల్పుల ముప్పు దాలెత్తకుండా అదే సందర్భంలో పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మహానాడు నిర్వహణ జరపడానికి చాలా యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదే సందర్భంలో కార్యకర్తలు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటువంటి ఈ వేడి వాతావరణంలో తాగునీరు, మజ్జిగ లాంటివి, మధ్యాహ్న భోజనము, స్నాక్స్ లాంటివన్నీ కూడా
క్లస్టర్ ఇన్ఛార్జీల వైపు నుంచి వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్న సందర్భంలో ముందుగా మా 10 క్లస్టర్ల ఇన్ఛార్జీలను కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల తరఫున తెలుగుదేశం కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా వారి గుర్తింపు కార్డును క్యారీ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఫాలో అయ్యి ఈ 2 రోజుల ఈ మహానాడు కార్యక్రమాన్ని క్రమశిక్షణతో జరుపుకునే విధంగా అందరూ సహకరించాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహానాడు కార్యక్రమాన్ని నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఒక ప్రాంతీయ పార్టీకి ఉన్నటువంటి విశేషత దాన్ని పురస్కరించి ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల మధ్యలో అంగరంగ వైభవంగా జరుపుకునే యొక్క పసుపు పండుగకి రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లు ఉన్నారు. ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్లస్టర్ ఆధ్వర్యంలోనే ఈ మహానాడు జరగాలి. కేంద్ర కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వం సమక్షంలో జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే స్త్రీ శక్తి పేరు నాడడంతో ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీకి సాధికారత ఉండాలి, గౌరవం ఉండాలి. ఆ విధంగా పెద్ద ఎత్తున వారికి గౌరవించే విధంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమం వారి పేరు మీద నడవాలని ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెనాలి నియోజకవర్గం తరఫున అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గతంలో ఈ పార్టీలో పనిచేసి ఇప్పుడు రాని వాళ్ళు, అభిమానులు వాళ్ళందరినీ కూడా పేరున ఇంటికి వెళ్ళి కార్యకర్తలు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే రేపే 27వ తేదీ ఉదయం 9 గంటలకే స్టార్ట్ అయింది, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగింది. అందుకని ఎవరైతే బాధ్యతగా ఉన్నారో బూత్ కమిటీ సభ్యుల దగ్గర నుండి, వార్డు కమిటీల దగ్గర నుండి, యూనిట్ సభ్యుల దగ్గర నుండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ వరకు, కార్యకర్తల వరకు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ పండగ వాతావరణాన్ని అంగరంగ వైభవంగా జరిగే విధంగా మీరందరూ సహకరించి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి దానికి దిక్సూచిగా యొక్క మహానాడు సాగింది. దీనిలో మీరు అందరూ కూడా భాగస్వాములని పేరు కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. మొక్కజొన్న, జొన్న సాగు పూర్తయ్యాక 3 తగులబెట్టకుండా భూమిలో కలియదున్నడం ద్వారా భూసారం పెరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు రైతులకు సూచించారు. మంగళవారం మండల వ్యవసాయ శాఖ అధికారి సుధీర్ బాబు తమ కార్యాలయం నుండి మీడియాతో మాట్లాడారు. వేసవి ఎండ తీవ్రత, వడగాల్పులు ఎక్కువైన నేపథ్యంలో రైతులు మొక్కజొన్న మోళ్లు తగలబెట్టడంతో ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు. వాతావరణ కాలుష్యం పెరుగుతుందన్నారు. మోళ్లు భూమిలో కలియదున్ని పచ్చి రొట్టె ఎరువు కోసం వ్యవసాయ శాఖ ద్వారా లభిస్తున్న విత్తనాల్ని వినియోగించుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రంలో PMDSC కిట్స్ సిద్ధం చేసినట్టు తెలిపారు. ఖరీఫ్ ఎరువులు రైతుల అవసరాలకు అనుగుణంగా కార్డు సిస్టమ్ ద్వారా 3 దఫాలుగా ఇచ్చే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు ఆన్లైన్ బుకింగ్ అవకాశాన్ని రైతులు త్వరితగతిన వినియోగించుకోవాలన్నారు. ఏదైతే మొక్కజొన్న మనకు అయిపోయిన తర్వాత ఈ మొక్కజొన్న వ్యర్థాలు కాల్చడం అనేది అందరూ కూడా, అది కాకుండా మనం కూడా చెప్తున్నామండి, అన్నింటిలో కూడా వ్యర్థాలు కాల్చడం వల్ల ఏంటంటే మనకి ఊరి దగ్గరలో కాల్చడం వలన అవి నిప్పురవ్వలు కూడా వచ్చి మనకి దగ్గరలో ఉన్న హౌసెస్ మీద కూడా పడుతున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళ హౌస్ అంతా కూడా దగ్ధమైపోయి వాళ్ళంతా నిరాశ్రయాలు అవుతున్నారు. కనుక దీన్ని కూడా గమనించుకొని రైతు సోదరులందరూ కూడా మనకి మెయిన్గా పలవలైజర్స్ ఉన్నాయి, మనకి రోటోవేటర్స్ ఉన్నాయి. ఏదైతే ఈ మొక్కజొన్న కాల్చుకోకుండా మనం పలవరైజర్ కానీ వేసుకున్నట్టయితే నేలలోకి కలిగి ఉండటం వలన భూసారం పెరుగుద్ది. మనం కాల్చడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం హై అవుతుంది. కాల్చవద్దని పదే మనం విన్నవించుకోవడం అవుతుందండి. జనముజీలుగా పెళ్లిపెస్తూ మనకి రైతు సేవా కేంద్రాలు అందజేస్తున్నాం. అదేవిధంగా PMDS కిట్స్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ అని మనకి 15 కేజీలు ఒక కిట్లా తయారు చేసి 1500 రూపాయల చొప్పున మనం APCNF ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా మన ఎరుకులపూడిలో BRC సెంటర్ ఉందండి. అదేవిధంగా కొరట్లూరులో కూడా ఉంది. మనం ఆల్రెడీ 1300 కిట్లు రెడీ చేసి ఉన్నాం రైతు సోదరులకి. మనకి సోమసుందరపాలెం దగ్గరలో కూడా 210 కిట్లు మనం మండలంలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ నిన్న కూడా కొన్ని మనం పెదరావూరులో ఒకటి PMDS ఫీల్డ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ సమ్మర్లో ఏంటంటే నేల ఎంతో కొంత మనం గ్రీన్గా కవర్ చేసుకున్నట్లయితే ప్లస్ మనకి నెక్స్ట్ రాబోయే ఎల్నిలో పరిస్థితులు కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి PMDS కానీ మీకు అందుబాటులో ఉన్నది ఏదైనా కానీ
వేసుకోవాలని తెలియజేయటం అయిందండి. మనకి ఇంకోటి అదేవిధంగా ఏంటంటే మనకి వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా మనకి ఆన్లైన్ ద్వారా ముగిసి ఉన్నది. కాబట్టి రైతు సోదరులు ఎవరైనా ఉపయోగించుకోవాలంటే ఈరోజు మ్యాక్సిమం ఈరోజు కూడా ఆన్లైన్ వస్తుంది. కాబట్టి ఎవరన్నా రైతు సోదరులు మిగిలిపోయి ఉంటే మనం యంత్ర పరికరాలు చేసుకోవాల్సిందిగా తెలియజేయటం అయిందండి. మనకి గ్రామోక్సిన్ అనే వాడుక భాష పిలువబడుతుంది. పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL అండి దాని టెక్నికల్ నేము. అది మనం బ్యాండ్ కింద నిన్నే జీవో ఇచ్చారు కాబట్టి మనం కూడా షాపులు తనిఖీ చేయటం అయింది. నాకు తెలిసి 2000 లీటర్లు దరిదాపు మనం ఏది కూడా దాని స్టాప్ సేల్స్ ఇవ్వటం అయింది. తెనాలి మండలంలో 2200 దాకా సుమారుగా స్టాప్ సేల్స్ ఇవ్వబడింది. ఇంకా ఎవరైనా నమ్ముతున్నా కానీ చర్యలు తీసుకుంటాము నెక్స్ట్ రాబోయే రోజుల్లో. కాబట్టి ఇది అందరికి కూడా తెలియజేస్తాం. పురపాలక సంఘం ఉద్యోగం అంటే పరిస్థితులు వారికి అనుకూలంగా మార్చుకోవడం సాధ్యమేనా అంటే అసాధ్యమేమీ కాదంటున్నట్లు ఆ ఉద్యోగి విధానం ఉందని, ప్రైవేట్ భూమిలో మున్సిపల్ నడకదారి ఉందంటూ కరేటి గోపి అనే ప్రబుద్ధుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. స్థానిక 25వ వార్డు పరిధిలోని పినపాడు ప్రాంతంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఇద్దరిలో పురపాలక సంఘంలో పనిచేసే కరేటి గోపి తన స్థలానికి మున్సిపల్ నడకదారి ఉందంటూ ఆ ప్రాంతంలో తన సొంత స్థలంలో ప్రహారీ గోడ కట్టుకున్న గోపి అనే వ్యక్తిని తనకున్న పలుకుబడితో నిబంధనకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇబ్బంది పెడుతున్నాడని బాధితుడు గోపి మంగళవారం మీడియా ముందుకు వచ్చాడు. తన దగ్గర ఉన్న వాస్తవమైన ఆధారాలు చూపారు. పురపాలక సంఘంలో పనిచేసే కరేటి గోపి అనే ఉద్యోగి తనను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో వివరించారు. మున్సిపల్ ఉన్నతాధికారులు వాస్తవాన్ని గుర్తించి తగు న్యాయం చేయాలని బాధితుడు గోపి మీడియా ద్వారా అధికారులను కోరారు. ఆ ప్రాంత వాసులు కూడా ధర్మబద్ధంగా బాధితుడు గోపికి మద్దతు తెలిపారు. తెనాలి పెనపాడు గ్రామంలో మాది ఇది ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమి ఉందని ఒక కరేటి గోపి అనే వ్యక్తి నా మీద కంప్లైంట్ పెట్టాడండి. దానికి ఇదిగోండి దీనికి రిపోర్ట్ ఇది, దాని దారిని చూపించమని మేము కూడా అడిగామండి. సర్వేర్ గారు వచ్చారు, కొలిచాడు. యువతల నా స్థలమే, ఇది నా స్థలమే అని చెప్పానండి. ఈ స్థలానికి ఇటు దారి లేనప్పుడు ఆ పైవాడికి ఇట్లా దారి ఎట్లా ఉందని చెప్పాను. ఆయన చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారండి. పిటిషన్ మీద పిటిషన్ ఇస్తున్నారండి, మమ్మల్ని కట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నారండి. వీడు కూడా ఆలలో పనిచేసే ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి మాట విన్నారు కానీ మా మాట వింటలేదండి. వీళ్ళు ఆ వ్యక్తి మాట వింటున్నారు కానీ మా మాట వింటాను. నేను ఏసీబీ గారిని కూడా కలిసాం వెళ్ళి రాత్రి. ఏసీబీ గారు నేను చూస్తాను, నేను మాట్లాడతాను అంది. కనీసం మళ్ళీ తెల్లారిపాటికి నోటీస్ ఇచ్చారు వచ్చి. ఇది చాలా దారుణంగా ఉందండి. మాకు ఎంతో నష్టం చేశారు, కట్టుకోనీయకుండా చాలా నష్టం చేశారు. ఈ మెటీరియల్ అంతా పాడైపోయింది, సిమెంట్ పాడైపోయింది. వానకి నాకు 50,000 రూపాయలు నష్టం వచ్చింది. కరేటి గోపి, సౌందర్య, ఆయన పేరు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ వచ్చి కొలిసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సర్వేర్ గారు. ఇక్కడ స్థలం ఉందా లేదని కూడా చెప్పాలి. ఆయనకి నేను చెప్పించాను, ఈ స్థలం కాగితాలు చదివించాను, ఈ స్థలం కాగితాలు చదివించాను. ఆయన కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి పిటిషన్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దారుణం అండి. ఏసీబీ గారు మీరు చర్య తీసుకోవాలి వీళ్ళ మీద అని నేను కోరుతున్నాను. కానీ వీడి సొంతోడికే లేదు దారి, ఆడికి చివరోడికి ఆడి ఏంటి వచ్చింది. మేము ఎట్లా చెప్పగలము? అబద్ధం ఆడాలా? లేకపోతే వీడికి ఒకడిని కాదని ఒకడికి పెడతాం. ఇద్దరు మా వాళ్ళే, ఇద్దరికి న్యాయం చేయాలని వస్తే నువ్వు ఎంతసేటికి వాళ్ళ మాటలని పక్కన తోసేస్తే ఎట్లా అండి? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో నోటీసులు ఇస్తారు, వాళ్ళు కొలిచారు సర్వేర్ వచ్చి. సరే సర్వేర్ వస్తే న్యాయం అనేది ఉంది. ఇప్పుడు అందరూ వాళ్ళే చెప్పారు మొత్తం ఇదేదో ఇదిగా ఉంది, ఇదేదో అసలు అది చల్లదు కూడా వెళ్ళి అని అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా. కాకపోతే నోటీస్ తీసుకోమన్నారు. నోటీస్ ఎట్లా తీసుకుంటామండి? ధర్మం ఉంటే తీసుకుంటాం, ధర్మం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోమంటే ఎట్లా? ఆడేని పాపం. ఇప్పుడు నా గురించి అయినా వాడి గురించి అయినా ఈ పినపట్టు ఎవరినైనా అడగండి, వాడి గురించి చెబుతారు. ఈ పక్కన ఇది స్థలం వాళ్ళదే, ఈ స్థలానికే లేనిది ఆ చివరి నుంచి రమ్మంటే అటు వచ్చింది. ఇప్పుడు మేము వాడు మా పిల్లోడే కాదంటలా, ధర్మం అనేది ఒకటి ఉంటుందిగా. మాటకి సౌందర్య అమ్మాయి ఫోన్ చేసి బెదిరిస్తుందండి. అమృతూరు మండలం పెదపుడి గ్రామంలోని ప్లాటినం జూబ్లీ చర్చి కమిటీ వారి ఆధ్వర్యంలో చర్చి 70 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ఆనందబాబుకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా కూడికలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ చర్చి సమాజం ఆధ్యాత్మిక సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం పెంపొందించడంలో చర్చిల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఈ వేడుకలకు అమృతూరు మండల కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నేను ఇప్పుడు 3వ సారి ఎమ్మెల్యే, 4 సార్లు పోటీ చేశాను, 3 సార్లు గెలిచాను. 2009 నుంచి చూశాను. ఈ చర్చి ఫౌండేషన్ దగ్గర నుంచి మోడీ గోడ దగ్గర నుంచి నాకు తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి స్థాయిలో చర్చి నిర్మాణం చేసుకోవడం అంటే దానికి సంఘస్థుల తోడ్పాటు, పెద్దల సహకారం,
ముఖ్యంగా పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పని విధానాన్ని ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చర్చి నిర్మాణం చేసుకొని చర్చిలో మహిమగల దేవుని నిరంతరం ప్రార్థిస్తూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందే పాస్టర్ గారు చెప్పాడు ఈ చర్చి నిర్మాణంలో 20 లక్షలు గ్రాంట్ ఇవ్వడానికి నేను ఆ రోజు కృషి చేశాను. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో అనేక దేవాలయాలకి సహకారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా ఓట్లతో పని లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు వెరీ గుడ్. ఎందుకంటే ఈ గ్రామం రాజకీయంగా నేను ఇందాక చెప్పాను 4 సార్లు పోటీ చేశాను. నాకేం వెనుదనగా గట్టిగా నిలబడే గ్రామం కూడా కాదు. అయినా ఎక్కడ నేను పొరపక్షాలు చూపించాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధానంలో కూడా ప్రత్యేకంగా నా ముద్ర స్పష్టంగా కనపడింది. ఏ సిమెంట్ రోడ్డు మీకు ఈ గ్రామంలో నిర్మాణం జరిగినా కూడా అది మొత్తం కూడా నేను చేసిన అభివృద్ధి అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మిగతా వాళ్ళు చేసింది లేదు, మిగతా వాళ్ళు వచ్చి నేను ఇది చేశానని చెప్పడానికి ఏమీ లేదు. గ్రామాన్ని విధంగా పల్లెలో కానీ గ్రామంలో కానీ ఎస్టీ కాలనీ కానీ గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నా హయాంలో జరిగింది అని చెప్పి నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. అదే విధానంలో ఈ చర్చి నిర్మాణానికి కూడా కొంత సహకరించాలనే సంతోషం, ఆత్మ సంతృప్తి నాకుంది. మీలో ఉందా లేక నాకైతే ఉంది. కానీ పాస్టర్ గారి మాటల్లో స్పష్టంగా అది ఎప్పుడు కూడా గోచరిస్తూ ఉంటుంది. ఆ అభిమానం, ఆ గౌరవం అనేది తప్పనిసరిగా వారి ప్రత్యేకమైనటువంటి అభిమానం తెలియజేస్తూ ఖచ్చితంగా సంఘం అభివృద్ధిలో ఓట్లతో పని లేకుండా, పార్టీలతో పని లేకుండా రాబోయే రోజుల్లో నిరంతరం మీకు నాకు చేతనైన సహాయం చేస్తాను, సహకరిస్తాను, అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాదస్వర కళకు ఒక ప్రత్యేకతను గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప కళాకారులు వల్లూరు వెంకటేశ్వర్లు మృతి కళారంగానికి తీరని లోటని ఆయన సంతాప సభనందు పలువురు కళాకారులు ఆయనకు ఘననివాళులర్పించారు. తెనాలి గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం రేడియో, టీవీ, నాదస్వర ఏ గ్రేడ్ విద్వాంసులు వల్లూరు వెంకటేశ్వర్లు సంతాప సమావేశం నాదస్వర కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించారు. గంగనపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమంలో పలువురు కళాకారులు తమ అభిప్రాయాన్ని వివరిస్తూ నాదస్వర కళ ద్వారా వెంకటేశ్వరుడు రాణించిన విధానం గురించి వివరిస్తూ నివాళులర్పించారు. తొలుత వెంకటేశ్వరుడు చిత్రపటం చెంత పుష్పాలుంచి అంజలి ఘటించారు. కార్యక్రమంలో కొండూరు మోహన్ రావు, శృంగారపు పానకాలు, జగన్మోహన్ రావు, రావుల కొలను నరసింహారావు, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. బాగా పరిచయం ఉంది ఆయనతో, వెంకటేశ్వర గారితో. ఆయన గొప్ప నాదస్వర విద్వాంసుడు. వాళ్ళ తండ్రి గారు కూడా మంచి డోలు విద్వాంసుడు, మంచి డోలు విద్వాంసుడు. ఆయన గొప్ప. ఈయన్ని అతి ప్రేమతో నాదస్వరం నేర్పించి చాలా కృషి చేయించాడు. ఆ తర్వాత నేను 2 రోజులు ఆయనతో పన్నెండు వెళ్తే అమోఘంగా సాధన చేసేవాడు, ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు. ఆ తర్వాత నాకు తెలిసినాక ఆయన నాదస్వరం, తోటి నాదస్వరం ఉండేవాడు. తర్వాత ఇక్కడ చేస్తూ ఆయన తమిళనాడు వెళ్ళాడు. వాళ్ళ తమ్ముడు గారు అన్నట్టు వరుసగా వాళ్ళిద్దరూ మునిరత్నం గారని బెంగళూరు ఇండియా డోల్ వారు తీసుకెళ్ళారు. ఆయన 4 సంవత్సరాలు అక్కడ వాయించాడు. అక్కడ నీరు గిట్టక వాళ్ళ తమ్ముడు గారు ఆరోగ్యం బాగోక మళ్ళా వచ్చేసారు. వచ్చినాక ఆయన ఆరోగ్యం బాగోక క్షీణించి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఈయన ఒక్కడే ఇక్కడ శిష్యులతో ప్రోగ్రాంలు జరుపుకుంటూ ఇటీవల అక్కడ పనిచేసే ఆయన తెనాలి వచ్చాడు. ఆ తిరణాలు జరిగే సందర్భంలో అడిగితే ఆ మహానుభావుడు 40 సంవత్సరాలు స్వామివారికి సేవ చేశాడు అని మాకు తెలియదండి. ఆ ఊరు ఆయన ఏదో సందర్భంలో అడిగితే 40 సంవత్సరాలు దేవుడికి సేవ చేశారు అన్నారు. అలాగే ఆ వైకుంఠపురం కూడా ఎప్పుడన్నా ప్రతి సంవత్సరం 7-8 సంవత్సరాలు నిరాఘాటంగా పిలిచాం. ఆయన అంత అభిమానంతో వచ్చేవాడు. వెంకటేశ్వర గారు చిలకలూరుపేట చిన్న పీర్ సాహిబ్ గారి శిష్యులు చాలా గొప్ప విద్వాంసులు. మన రేడియో, టీవీ విద్వాంసులు. తమిళనాడు కూడా ఎన్నో కచేరీలు చేశారు. దిగులు కూడా మునిరత్నం గారు, మణి ఇంకా ఎంతో విద్వాంసులు, పెద్ద పెద్ద డోళ్ళతో వాంచి విద్వాంసులు. జడ్జిమెంట్ చేశారు. రేడియో, టీవీ జడ్జిమెంట్గా కూడా చేశారు. మంచి విద్వాంసులు. మా గురువు గారు ఎల్లమన్న వెంకటేశ్వర్లు గారు. నేను వెంకటేశ్వర్లు గారు వాళ్ళ అబ్బాయినండి.
మా నాన్నగారు 14వ సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రాం తెచ్చుకున్నారు. ప్రజెంట్ ఆయన మొన్నటిదా కూడా చేశారు, ప్రోగ్రాం చేశారు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా. ఆయన చిలకలూరుపేట చిన్నపీరు సాహిబ్ గారి దగ్గర నేర్చుకున్నారు. దాదాపు సౌత్ ఇండియా మొత్తం కూడా చాలా కచేరీలు చేశారు. తెలుగు మహాసభలు బెంగళూరులో వాయించున్నారు, కన్యాకుమారిలో వాయించారు, తిరుపతిలో నాద నీరాజనంలో 3 సార్లు వాయించారు. ఆ తర్వాత భద్రాచలం నిలయ విద్వాంసుడిగా కొన్నాళ్ళు పనిచేస్తున్నారు. సొంత ఊళ్ళో కూడా సువర్ణ హస్తగంట కంకణ బిరుదాంగితులని మంచి విలువ ఇచ్చేసేసి సొంత గ్రామ ప్రజలు బాగా ఆయన చూసుకున్నారు. ఆయన పేరు వల్లూరు వెంకటేశ్వర్లు అయినా కానీ అందరికీ ఎల్లమందున మాది ఊరు. ఎల్లమందు వెంకటేశ్వర్లు కానీ ఆయనకు పరిచయం. ఎల్లమందు వెంకటేశ్వర్లు అంటేనే జనాలకు బాగా తెలుస్తూ ఉంటుంది. అలాంటి వారు 87 సంవత్సరాలు జీవించారు. నాదస్వరం అంటే ఆయనకి చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి కూడా బాగా నేర్చుకున్నారు. మా తాతగారు డోలు విద్వాంసులు. నాదస్వరం అంటే ఆయనకి ఎంతో అభిమానం. ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఆయనకి. ఎంతోమంది శిష్యులు మా ఇంటి దగ్గర 10 మంది 12 మంది ఉన్నా కానీ సొంత వాళ్ళలాగానే చూసేవాళ్ళు. ఇంట్లోనే అంత కలగలుపులుగా మా ఇంటి వాళ్ళ ఉండేవాళ్ళు, మాతో పాటే ఉండేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా శిష్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా సొంత తండ్రి అన్న భావన ఉండేటట్లే ఉంటుంది. చాలా బాగుండేవాళ్ళు శిష్యులతో. ఎంతోమందికి నేర్పారు, ఎంతోమందికి ఇచ్చే మంచి మాటలతో మంచి అభిమానంతో ఆకట్టుకున్నారు. అలాంటి వారు ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆయన ఈ నెల 21వ తారీఖు పరమపదించినారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం. తెనాలి ఆటో నగర్లోని లక్ష్మీ శ్రీనివాస కెమికల్ ఇండస్ట్రీస్ నందు మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వేసవి ఎండ తీవ్రత నేపథ్యంలో తెనాలి పట్టణ సమీపంలోని ఆటో నగర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో కెమికల్ పరిశ్రమ కాంపౌండ్లో మంటలు చెలరేగి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పరిశ్రమ నుంచి ఎగిసిపడుతున్న మంటలు పొగను గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. మంటలు తీవ్రంగా వ్యాప్తి చెందడంతో పూర్తి స్థాయిలో అదుపు చేయడం కష్టంగా మారింది. పరిస్థితులను అంచనా వేసిన అగ్నిమాపక అధికారులు 4 ఫైర్ ఇంజిన్లు తెప్పించినా మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో జరిగిన నష్టం భారీగానే ఉంటుందనే భావన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే విధానంతో జీవితంలో ఉన్నతమైన సేవలు చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మనవడు రిషిక్ జన్మదినోత్సవాన్ని సామాజిక సేవతో నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మనవడు రిషిక్ జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత శివలింగేశ్వరునికి పూజలు నిర్వహించి అనంతరం అన్నార్థులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కుర్ర శ్రీను మాట్లాడారు. గత 8 సంవత్సరాలు అన్నదాన సేవలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు శ్రీ రిషిక్ది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో శివలింగ సేవా సమితి ఆధ్వర్యంలో మేము అడగంగానే కుర్రా సీన్ గారు సరే అట్లాగే పెట్టండి అన్నాడు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుకి కుర్రా సీన్ గారికి కూడా ధన్యవాదాలు. మా మనవడు గుంటూరు శ్రీ రిషిక్ది ఇలా పుట్టినరోజు సందర్భంగా ఈ పేద ప్రజలకి అన్నసంతర్పణ కార్యక్రమం చేస్తానికి మా మనవడు మా మనవరాలు రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు మేము ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి ఆడాడ టిఫిన్ కానీ ఇడ్లీ కానీ పెడదామని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చాడు. అట్లా వద్దులే నాన్న ఆడే పెడదాంలే, నీకు అంత ఆలోచన వచ్చినందుకు మంచి ఆలోచన, నీకు వాళ్ళకే కడుపు నిండా అన్నం పెడదామని చెప్పి అని ఉన్నాం. ఆ బుద్ధి ఎప్పుడు కూడా లేని వాళ్ళనే ఇట్లాగే మా మనవడు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి చల్లగా ఉండి ఇట్లాంటి పనులు చేస్తానికి బాగా ముందుకుండాలని, లేని వాళ్ళని డబ్బు నేను ఎంత ఇచ్చిందనేది కాదు, లేని వాళ్ళకి రూపాయి సాయం చేసి కడుపు నిండా అన్నం పెట్టిందే గొప్ప నా మనవడికి చెబుతున్నా. ఈ సందర్భంగా ఎప్పుడు కూడా లేని పేద ప్రజలకి కడుపు నిండా అన్నం పెట్టిందే గొప్పతనం. నువ్వు ఎన్ని లక్షలు ఇచ్చినా ఇంకా డబ్బులు కావాలంటారు,
కడుపు నిండా పెట్టిందే అన్నం నాకు చాలు అనేది, మనం ఎంత సంపాదించింది అనేది కాదు, ఎంతమందికి సాయం చేసామనేదే గుర్తు. అది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకొని నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి కార్యక్రమం ఏదైనా అకేషన్ ఏదైనా కానీ కేవలం ఆకలి తీర్చాలని చెప్పి ఆలోచనతో గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు మా మధ్యలో మెదిలించారు. నాటి నుంచి ఇదే ప్రాంతంలో 8 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ అన్నదానం దాతల సహకారం జరుగుతుంది. ఈరోజు యొక్క మధ్యాహ్న కాలంలో ఈ అన్నదానానికి సహాయ సహకారాలు ఇచ్చిన వారు మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరియు గుంటూరు కోటేశ్వరరావు గారి మనవడైనటువంటి గుంటూరు శ్రీరిషిక్ గారి పుట్టినరోజు సందర్భంగా మంచి భోజనం చక్కగా ఏర్పాటు చేశారు. కోటేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళు ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బక్రీద్ పండుగ వేళ అక్రమ జంతువుల నిషేధం, నిబంధన అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. సబ్ కలెక్టర్ లక్ష్మీ కుమారి. వేసవి ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. తెనాలి నియోజకవర్గంలో 10 క్లస్టర్ల ద్వారా 27, 28వ తేదీల్లో మహానాడు కార్యక్రమానికి సర్వం సిద్ధం. నియోజకవర్గ పరిశీలకులు రాజేష్ అప్పసాని. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.